రాత్రికాల ప్రార్థన. సకల సృష్టికి కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, రక్షక, మీ పరిశుద్ధ పాదాలకు వెళ్ళలేని వందనములు చెల్లిస్తున్నాము రాజా. తండ్రి, ఇదిగో దేవా, ఇంతవరకు ప్రభువా మీ రెక్కలండిన దాచిన తండ్రి, ఇదిగో తండ్రి, ఎటువంటి సాతాను శక్తులు తండ్రి మా మీద పనిచేయకుండా, అపవాది శక్తులకు తండ్రి చోటివ్వకుండా తండ్రి ప్రభువా మమ్మల్ని తండ్రి మీ నీడలో కాపాడినందుకు మీకు వందనాలు నాయన. రక్షక తండ్రి, ఇదిగో ప్రభా, ఏమిచ్చి మీరు రుణము తీర్చగలం తండ్రి, మీకు వందనాలయా. వేలాది నదులంత విస్తార తైలము తండ్రి మీకు ఇచ్చిన చాలదు తండ్రి, మీకు వందనాలయా. రక్షక తండ్రి, ఇదిగో ప్రభా, ఇంతవరకు తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి కేవలం తండ్రి గడ్డి పువ్వు వంటి మా జీవితాలను ప్రభా ఇంకో తండ్రి బ్రతికిస్తున్నందుకు మీకు వందనాలు నాయన. తండ్రి, ఏమిచ్చి మీరు నమ్ము తెచ్చుకోగలము నాయన. తండ్రి, మా కొరకు తండ్రి ఈ భూలోకానికి వచ్చి తండ్రి ఇదిగో మానవుడిగా తండ్రి మహిమ స్వరూపాన్ని విడిచి ప్రభా ఇదిగో దేవా తండ్రితో ఉండుట భాగ్యమని ఎంచుకొనక తండ్రి మా కొరకు నాయన ఈ లోకానికి వచ్చి ప్రభువా మీ స్వరక్తం ఇచ్చి తండ్రి, మీ రక్తాన్ని పెట్టి తండ్రి, మీ ప్రాణాన్ని పెట్టి నాయన తండ్రి మా కొరకు ప్రభువా మమ్మల్ని కొన్నారు కదా తండ్రి, మీకు వందనాలయ్యా. తండ్రి దేవా రక్షక, ఆ విషయాన్ని మరిచి తండ్రి మేము ఇదిగో ప్రభా మా సొంత నిర్ణయాలతో తండ్రి మా సొంత తలంపులతో నాయన తండ్రి తిరుగుతున్నామేమో, దయతో క్షమించండి రాజా. ఇదిగో తండ్రి రాత్రికాల సమయంలో తండ్రి అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అనారోగ్యాన్ని తండ్రి, ప్రతి బాధను తండ్రి యేసు రక్తమును స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే నిరాశతో తండ్రి కృంగిపోయిన స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన, లేవనెత్తండి తండ్రి. అలాగే ప్రభా ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ వైపు చూస్తూ తండ్రి ఒంటరితనముతో తండ్రి రాజా నాకంటూ తోడెవరు లేరు, ఈ రాత్రి తండ్రి ఈ ఉదయం తండ్రి ఈరోజు తండ్రి నేను ఒక్కడిగా ఉండాల్సి వస్తుంది, ఒక్కదానిగా ఉండాల్సి వస్తుంది, నాకంటూ తండ్రి సొంతంగా ఎవరూ లేరని ఏకాకిగా బ్రతుకుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆయన. వారి ఒంటరితనానికి తండ్రి మీరే సమాధానం నాయన, మీకు వందనాలయా. అలాగే తండ్రి ఇగో ప్రభు ఎవరైతే కృంగిపోయిన స్థితిలో ఉన్నారో కన్నీరు విడుస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి ఆయన. ప్రతి కన్నీటి బొట్టును నాట్యంగా మార్చండి తండ్రి రక్షక. ఇదిగో తెవా ఎంతోమంది తండ్రి మీ వైపు చూస్తున్నారు నాయన, గోజారుతున్నారు తండ్రి, మొర్రపెడుతున్నారు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన రక్షక. తండ్రి ఇదిగో ప్రభు వారికి కలిగిన ప్రతి అవసరతను తీర్చండి తండ్రి, ప్రతి ఆపదను తొలగించండి రాజా, మీకు వందనాలయ్యా. రక్షక ఇదిగో తండ్రి అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తెరవబడునని మీరు సెలవిచ్చారు కదా తండ్రి, మీకు వందనాలయ్యా. రక్షక ఇదిగో తండ్రి ఇదిగో ప్రభువా మీ కొరకు తండ్రి కనిపెడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన తండ్రి యేసయ్యా. ఇదిగో ప్రభువా ప్రతి పనిలో తండ్రి మొదటి స్థానం మీకు ఇస్తుండగా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. కృంగిన స్థితిలో తండ్రి లేవనెత్తండి నాయన, ఒంటరితనంలో తండ్రి బలమును దయచేయండి తండ్రి, మీకు వందనాలయ్యా. ప్రతి కన్నీటి బొట్టుని తొడవని తండ్రి మీకు స్తోత్రం తండ్రి, ప్రతి కన్నీటి బొట్టును నాట్యంగా మార్చండి నాయన, మీకు వందనాలయ్యా. సకల సృష్టికర్తవు తండ్రి ఏమిచ్చి మీ రుణం తీర్చగలము నాయన, మీకు వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయమున తండ్రి ప్రతి కన్నీటి బొట్టును తండ్రి మీ బుడ్డిలో భద్రపరుస్తారని చెప్పారు కదా తండ్రి, మీకు వందనాలయ్యా. మీ కట్టడలను అనుసరిస్తూ బ్రతుకుతుండగా తండ్రి ఏ క్షణానైనా మేము తప్పిపోయేంటే దయతో క్షమించండి రాజా. ప్రతి దినము తండ్రి, ప్రతి క్షణము తండ్రి మీ వాక్యం నీడలో బ్రతుకుటకు మాకు సహాయము దయచేయండి రాజా. ఇదిగో తండ్రి రాత్రికాల సమయమున ప్రభువా ఈ క్షణము తండ్రి తల వంచి ప్రార్థిస్తున్న ప్రతి నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆయన. ప్రతి బిడ్డ అవసరతను తీర్చండి తండ్రి, ప్రతి కన్నీటి బొట్టును తీర్చండి, తొడవండి నాయన. ఓ తండ్రి అనారోగ్యంతో ఉన్న వారి కొరకు మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థిస్తున్నాగా ప్రభువా హాస్పిటల్లో తండ్రి, గృహాల తండ్రి, మంచాలలో పడి తండ్రి వేదనకు గుర్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నా కన్న తల్లికి తండ్రి, నా కన్న తండ్రికి నాయన నువ్వు ఆరోగ్యం బాగలేదని ప్రార్థిస్తున్న ప్రతి కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి నాయన. నా సహోదరికి బాగలేదని ప్రార్థిస్తున్న ప్రతి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి, మీకు వందనాలయా. ఈ రాత్రి కాలం ముందే తండ్రి ప్రతి ఒక్కరికి సమాధానం దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభువా స్వస్థపరచు యెహోవాను నేనే అని వారికి మీరు తండ్రి ధైర్యము దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభువా 40 సంవత్సరాల తండ్రి ఇశ్రాయేలు జనాంగాన్ని మీరు నడిపించారు కదా నాయన, ఎంత గొప్ప తండ్రివి నాయన, మీకు వందనాలు నాయన. ఇదిగో లాజరు చనిపోయి ఉండగా తండ్రి లాజరు బయటికి రమ్మనగానే తండ్రి మీ గొంతు విని తండ్రి మీ స్వరము విని నీ బిడ్డ తండ్రి ఇదిగో చనిపోయినను తిరిగి బ్రతికాడు కదా తండ్రి, మీకు వందనాలయా. ఇదిగో తండ్రి పక్షవాయువు గలవారిని తండ్రి
చూపు లేని వారిని, మాట లేని వారిని, నడవలేని వారిని, చనిపోయిన వారిని ఎంతోమందిని బ్రతికిచ్చింది నాయన మీ స్వరం. ఎంతోమందిని తిరిగి లేపింది నాయన మీ పిలుపు తండ్రి. ఇదిగో తండ్రి, ఆ పిలుపును వినుటకు మాకు తగిన చెవులను దయచేయండి తండ్రి. ఆత్మీయ చెవులను మాకు దయచేయండి తండ్రి. మీరు చెప్పారు కదా తండ్రి, చెవులు గనవాడు వినుడుగా, కానీ ఎన్నోసార్లు మీరు చెప్పారు కదా తండ్రి. ప్రభువా, ఈ రాత్రికాల సమయం తండ్రి, మీ స్వరము వినుటకు తగిన చెవులను మాకు దయచేయండి నాయన. మీ స్వరము వినుటకు తగిన ఆత్మీయతను మాకు దయచేయండి తండ్రి. ప్రతి దినము తండ్రి మీ స్వరము మేము విని ధైర్యము తెచ్చుకున్నటకు తండ్రి మీరు సహాయము దయచేయమని రాజా. మరి ముఖ్యంగా ఆగో తండ్రి, కృంగిపోయిన వారి కొరకు, అగో తండ్రి అనారోగ్యంతో ఉన్న వారి కొరకు, అలాగే తండ్రి ఒంటరితనంలో ఉన్న వారి కొరకు, ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తుండగా ప్రతి బిడ్డకు తగిన సమాధానం మీరు దయచేశారని మేము నమ్ముచు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.